ఏపీ ప్రజల కలల రాజధాని నిర్మిస్తానన్న జగన్ మోసం చేశాడని బీజేపీ నేత రమేష్ నాయుడు అన్నారు. ఇక 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక మోడీ సారథ్యంలోని ఏపీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ఇవ్వడం హర్షణీయమని రమేష్ నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ ఆపేశారని, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం మీద దోచుకోవాలనుకున్నారని విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అభివృద్ధి చెందుతాయని, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల జీవితంలో మార్పు వస్తుందని రమేష్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు వల్ల పారిశ్రామికవేత్తల ఏపీలో పెట్టుబడులు పెట్టలేదని విమర్శించారు. అసెంబ్లీలో ముఖం చూపించలేక జగన్ ఢిల్లీలో ధర్నా పేరుతో డ్రామా ఆడుతున్నారని, అది ధర్నా కాదు ఈవెంట్ తరహాలో చేశారని విమర్శించారు. మదనపల్లిలో రికార్డుల దగ్ధం వెనుక కుట్ర ఉందని, వీటి వెనుక ఎవరు ఉన్నా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగువారి కోడలు ఒక చారిత్రాత్మకమైనటువంటి పాపులిస్టిక్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. పాపులిస్టిక్ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి తరుణంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినాయక చవితి ముందే చేసుకున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఆయన సమర్థించలేనటువంటి, విమర్శించలేనటువంటి స్థితిలో గొంతులో వెలక్కాయ పడ్డ చందంగా తయారైంది. ఆయనకు మాత్రమే ఈ బడ్జెట్ అనేది కొంత కటగింపుగా ఉంది. ఎందుకంటే తను సాధించలేనటువంటివి, తన హయాంలో చేయలేనటువంటివి, తన హయాంలో దక్కనటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో అమరావతి నుంచి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతంగా ముందుకు పోతాయనేటువంటి విషయం తేటతెల్లమైంది. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తరుణంలో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఏ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయలే. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అమరావతిని జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు. దాన్ని సర్వనాశనం చేయాలనుకున్నాడు. ఆంధ్ర ప్రాంత ప్రజలు